రాలేరు. నేను చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్, పిచ్చెక్కిపోతారు. తమన మామూలే కాదు, తమనన్న కొట్టిన బీజంకి చచ్చిపోతారు. వారం రోజులు వరకు ఎంజాయ్ చేయాల్సిందే. జై తమన్. తత్వం శివతత్వం, మొత్తం శివతత్వం బోధించిండు. సూపర్ డూపర్ ఇటు బాలయ్య బాబు నట విశ్వరూపం అనుకోవాలి. సినిమా తిరుగులేదు బాలయ్యకు, బోయపడ్డాకు సూపర్ డూపర్ ఇటు. జై బాలయ్య, జై బాలయ్య. సూపర్ హీరో సినిమాకి అక్కడ లాజిక్, బాలయ్య సినిమాకి ఎందుకు ఫిజిక్స్? ఫైనల్ గా ఒకటే మాట, జాతి మొత్తం జై బాలయ్య అనాలంతే. జై బాలయ్య. ఎక్స్ట్రాడనరీ అన్న, ఎక్స్ట్రాడనరీ. మీరు బాలయ్య గారి దగ్గర నుంచి కాదు, ఆయన కెరీర్ లోనే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అఖండాకి 100 రెట్లు ఉంది, ఆ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ మినిట్ బోర్ కొట్టదు, ఆ లెవెల్ ఉంది. అన్న ఫిజిక్స్ అన్నారు, ఓన్లీ జై బాలయ్య అంటే. బ్లాక్ బస్టర్, నందమూరికి బ్లాక్ బస్టర్. మామూలు కాదు. బీజిఎం, బాలయ్య యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్. అక్కడ 1 వేరు, అక్కడ 2 తాండవం వేరుందా. జై బాలయ్య, జై బాలయ్య, రుద్ర తాండవం, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. సూపర్ సూపర్, తిరుగులేదంతే. ఈ దేవుడు మావాడు, ఆ దేవుడు మావాడు అని కాదు, అందరూ సనాతన ధర్మం కాపాడాలని సూపర్ గా చెప్పిన సినిమా. దీనికి కూడా వంకలు పెట్టాడంటే ఆడ అసలు మనిషే కాదు. అంటే అసలు చెప్పొద్దు. మన హిందూ సనాతన ధర్మం గురించి ఎట్లా చూపించారంటే అందరు మర్చిపోయి ఉంటారు. హైలైట్ చూపించారు మన హిందూ సనాతన ధర్మం గురించి. ఒక్కటే మాట అన్న, ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్, ఎక్స్ట్రాడినరీ. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి, మీ ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుంది, ఎక్కడ కూడా తగ్గిపోదు. అఖండాకి ఏమాత్రం తక్కువైతే ఉండదు. ఫస్ట్ 1 అవర్ కొంచెం ల్యాగ్, కొంచెం బోర్ కొట్టినా సరే, ఇంటర్వల్ బ్లాక్ నుంచి ఏదైతే ఉంటుందో, పెద్ద బాలయ్య ఎంట్రీ ఎక్కడి నుంచి ఉంటుందో ఎక్స్ట్రాడినరీ అన్న. పీక్స్ లెవెల్ ఆడేశారు. డైలాగ్స్ అయినా, ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి, దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి, సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ. ఈ ఇయర్ లో కాదు, లాస్ట్ 5 years లో ది బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. బాహుబలి తర్వాత ఆ లెవెల్ అయితే ఉంటుంది. రేపటి నుంచి థియేటర్స్ గుడిలో వచ్చిపోతాయి, ఆ లెవెల్లో ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్క బాలయ్య ఫ్యాన్ అయితే మామూలు ఎందుకు ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఎక్స్ట్రాడినరీ ఉంది. కానీ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే ఆ తమన్ బీజం ఒకటి కొంచెం చెవులు దూలు పెట్టుకుని వినాలి. చాలా చిరాకు అనిపించింది. పోటీ వండి మ్యాచ్ హౌస్ లో ముంచుకు తినేస్తారు. నిజంగా సినిమాలో చెప్తున్నాను, ఒక్కొక్క సీను వేరే లెవెల్లో ఉంటది. చచ్చిపోతే శవానికి వేస్తారు దండ. ఈ సినిమా చూసే శవాలు కూడా లేదంటే చెయ్యకంట. బ్రో హాస్పిటల్లో ఉన్నాను బ్రో, ట్రిప్ చూస్తారు కదా, ట్రిప్ 4 పీక్ కొని మరి వచ్చేసాను సినిమా కోసం. డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే షాదాబ్లో అమ్ముతారు, అదిరిపోయే పోయా. ఏం తీసాడయ్యా మా పోయా. మ్యూజిక్ విషయంలో మనం మాట్లాడుకున్నట్టయితే టెడ్డీ, ఓడి అమ్మ టెడ్డీ, ఓడి అమ్మ టెడ్డీ, టెడ్డీ అసలు మామూలుగా అది పెంచటి అమ్మో, అది వేరే లెవెల్. అవన్నీ కాదు, వారం రోజు. అరే మీరందరూ నన్ను కవర్ చేస్తున్నారు. జై బాలయ్య, జై బాలయ్య. రేపు పొద్దున్న రికార్డులు బద్దలవ్వకపోతే చూసుకోండి. జై బాలయ్య. మొత్తం వచ్చి చూడాల్సిన, సకుటుంబ సపరివారంగా వచ్చి చూడాల్సిన సినిమా ఇది. అందరు రండి, వచ్చి చూడండి. బాలయ్య బాబు గారి యాక్టింగ్ మాత్రం అల్టిమేట్. చింపేశారు. తమన్ మ్యూజిక్ ఏంటంటే మ్యూజిక్ బాక్స్లు కూడా పగిలిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు తమన్ కాదు, ఇప్పుడు అతని పేరు తమన్ కాదు, నందమూరి తమన్. ఎందుకంటే బాలయ్య బాబు తమన్ గారిని అంత ఓన్ చేసుకున్నారండి తమన్ గారిని. బాలయ్య బాబు గారి సినిమా వస్తుందంటే తమన్ గారికి ఒక పెద్ద టెస్ట్ లాగా ఉంటుంది అన్నమాట. ప్రతి సీన్ని తమన్ గారు బాక్సులు పగిలిపోయేలాగా
ఆర్ఆర్ ఇచ్చారు, రీ రికార్డింగ్ ఇచ్చారు, సౌండ్స్ ఇచ్చారు. ఎందుకంటే బాలయ్య బాబు గారు అంత ఇష్టం. అంటే ఆ సీన్లో, ఆ సినిమాలోని ప్రతి సీన్కి అలాగా కొట్టాలి, అలా చేశారు. సో తమన్ గారు అల్టిమేట్. లాస్ట్ టైం ఏదో సినిమాకి, ఓజీ సినిమాకి ఏం తాగి కొట్టేవారు అన్నారు కదా, ఇప్పుడు నేను అంటున్నా, తమన్ నువ్వు ఏం తాగాల్సిన అవసరం లేదు, నువ్వు హీరోని ఓన్ చేసుకొని కొడుతున్నావు. యు ఆర్ సూపర్ తమన్, యు ఆర్ మై బ్రదర్. అన్డౌటెడ్లీ యు ఆర్ నందమూరి తమన్. సో ఈ అఖండ 2 అనేది ఒక విధ్వంసం. ఇండస్ట్రీ రికార్డులని తొందరలో మొత్తం చెరిపేస్తో చెప్పను, కానీ ఏ రికార్డు ఉన్నా బాలయ్య బాబు రికార్డు ముందు మాత్రం ఆయనకు రికార్డులు అవసరం లేదు. కానీ ప్రజలని ఎంటర్టైన్ చేయడానికి ఈ ఏజ్లో కూడా అంత కష్టపడుతున్నాడంటే నిజంగా జై బాలయ్య, నిజంగా జై బాలయ్య, 100% జై బాలయ్య. లవ్ యూ ఎన్బీకే. ఇంకా మీరు ఎలాగ కష్టపడాలి, ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటే మీ యాక్టర్ రవితేజ. ఎందుకంటే బాలయ్య బాబు విశ్వరూపం చూశారు. ఒక పొలిటీషియన్గా, ఒక సినిమా పర్సన్గా, ఒక సినిమా హీరోగా మనందరినీ ఇప్పటికీ ఎంటర్టైన్ చేస్తున్నాడంటే బాలయ్య బాబు గారు ఇస్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఈజ్ నాట్ పాన్ ఇండియా, ఈజ్ పాన్ వరల్డ్, ఈజ్ ఎ యూనివర్సల్ పర్సన్ ఈజ్ ఎ బాలయ్య బాబు గారు. అండ్ ఇలాంటి సినిమా తీసినందుకు బోయపాటి గారికి చాలా సంతోషంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. యాజ్ ఎ ఫ్యాన్స్ తరఫున నేను సినిమా యాక్టర్ రవితేజను మాట్లాడుతున్నాను. చాలా సంతోషంగా చెప్తున్నాను. సినిమా మాత్రం అల్టిమేట్ అండి. అండ్ ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ సూపర్. అండ్ బాలయ్య బాబు గారి యాక్టింగ్ గురించి చెప్పకూడదు, చెప్పేంత అనుభవం కూడా నాకు లేదు. ఆ బాలయ్య బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చేశారండి, ఒక గుమ్మడికాయకి ఇలా తిప్పుతుంటే మనకి వచ్చే కమెంట్స్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే తెలుసా ఇట్లా దిష్టి కాదండి, దిష్టి కాదు అది. శివుడి జోలికి వస్తే తప్పు చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడుతుందో, అంటే నాట్ ఓన్లీ శివుడు, బాలయ్య బాబు గారి, బోయపాటి మోటివ్ ఏంటంటే తప్పు చేసిన వ్యక్తికి ఎలా శిక్ష పడుతుందో అలా చూపించాడు. అది దాన్ని ట్రోల్ చేయకూడదు, ట్రోల్ చేసే అంత తప్పు అంత లేదు. ఆ గెటప్ నుంచి సాక్షాత్తు ఆ శివుడు ఇట్లా వస్తుంటే నేను ఎదురుకున్నట్టే ఉంది. ఆ మూవీ కానీ, ఆ బీజిఎం కానీ, ఆ సాంగ్ కానీ, ఆ మ్యూజిక్ కానీ తమ్మన్ గాడు ఇచ్చి పడేసిరు. అసలు ఏం సాంగ్స్ అండి, అది ఏం డైలాగ్ అండి, ఒక్కొక్క డైలాగ్ కి ఒక్కొక్క అసలు మ్యూజిక్ కి ఇచ్చి పాడు. అసలు 200% సినిమాకి వర్త్ న్యాయం చేసిండు బాలయ్య బాబు. అఖండ 1 నుంచి చూలే, అఖండ 2 మాత్రం హిట్. ఇంకా అడుగురు బ్రో, సూపర్ అండి. ఒక్కొక్క మ్యూజిక్, ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క మ్యూజిక్ ఏమైతే వస్తున్నాయో బ్యాక్గ్రౌండ్ గుండెల నుంచి వస్తుంది దడ, అట్లుందండి ఆ సినిమా. అసలు ఒక్కొక్క పీక్స్ అసలు చెప్పలేము, వెళ్ళిపోయింది అసలు. యాక్చువల్లీ నేను బాలయ్య ఫ్యాన్ కాదు, శివున్ గెటప్, నేను శివున్ భక్తురాలు కాబట్టి శివున్ గెటప్ ఉంది కాబట్టి వచ్చిన. బట్ శివున్ రూపంలో మాత్రం ఆ శివుడే ఉండే బాలయ్య బాబులు, అట్లా అనిపించింది. లైవ్ లో చూస్తున్నట్టుంది, నేనేదో బయట చూస్తున్నట్టు లేదు, మొత్తం నా దగ్గర ఉందేమో ఆ ఫీల్ అన్నట్టుంది నాకైతే. ఓవరాల్ గా మూవీ సూపర్ అండి, ఇచ్చి పడేసిండు బాలయ్య బాబు. కీప్ ఇట్ అప్. అసలు నిజంగా అఖండ 3 కోసం ఇయర్లీ వెయిటింగ్. తీస్తే కనుక ఫస్ట్ డే ఫస్ట్ షో ఇట్లనే వచ్చి చూస్తా.